అన్ని వర్గాల్లో రెచ్చగొట్టే విధంగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తారని మహాసేన రాజేష్ తెలిపారు. అరాచక శక్తి జగన్ రెడ్డి పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నించారని చెప్పారు. పాస్టర్లు ఇది గమనించి వైసీపీ వాళ్ళు చిక్కుకోలేదన్నారు. వైసీపీ ఇప్పటికైనా తప్పుడు రాజకీయాలు మానుకోవాలని రాజేష్ సూచించారు. గుడ్ ఫ్రైడే రోజు సీఎం చంద్రబాబు 8,500 మంది పాస్టర్స్కు గౌరవ వేతనాలు విడుదల చేసి వారికి అండగా నిలిచారని మహాసేన రాజేష్ తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రంలో ఉన్న 8,424 మంది, దాదాపు 8,500 మంది పాస్టర్లకి ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. వారు ఈరోజు దాదాపుగా 7 నెలలకు సంబంధించిన గౌరవ వేతనం ఒక్కొక్క పాస్టర్ గారికి 35,000 రూపాయల చొప్పున వారి అకౌంట్లో క్రెడిట్ చేశారు. దీనికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవుల తరపున, పాస్టర్ల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తామండి. దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే ఈ పాస్టర్ గారులు ఉన్నారో ఈ రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఒక అరాచక శక్తి జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఉంది. వారు అటు గోశాల రూపంలో హిందువులు రెచ్చగొడుతున్నారు, వక్బిల్ రూపంలో ముస్లింలు రెచ్చగొట్టారు. అలాగే పాస్టర్ ప్రవీణ్ గారి రోడ్డు ప్రమాదాన్ని అది హత్యగాను, అలాగే ఇది మతాంతర హత్యగా, అంటే వేరే మతస్థులు చేసిన హత్యగా దాన్ని ప్రచారం చేసి ఇక్కడ మత విద్వేషాలు రేపడానికి వారి ప్రయత్నం చేశారు గౌరవ ముఖ్యమంత్రి.